కొత్తగా ఏర్పడిన కాలనీలో అక్కడ నాకున్న మున్సిపల్ అధికారులతో పరిచయంతో మా కాలనీకి వాటర్ సప్లై కనెక్షన్ బల్క్ ఓకే. కనెక్షన్ తీసుకురావడం జరిగింది. దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. ఓకే. మొత్తం కాలనీ మొత్తం కూడా ప్లాంటేషన్ ఓహో! నాకున్న నైస్. అదే మీకున్న పరిచయాలతో ఇన్‌ఫ్లూయెన్స్ తోటి మీగా ఓకే. ఆ! ఓకే. చేశాను. ఆ! ఫ్యూచర్‌లో కూడా తప్పకుండా మా గ్రామానికి గాని, మా కమ్యూనిటీకి గాని ఓకే. ఏదైనా ఆహ్, ఆహ్, నాకు చే చేయాలనే ఆలోచనలున్నాయి. అయితే తప్పకుండా ఉన్నాను సార్. ఓకే. నైస్. దాంట్లో తప్పకుండా ఉన్నాను. ఓకే. కిరణ్ గారు నైస్. చాలా అంటే మీ స్టడీసు తర్వాత ఒక గోలు దాన్ని రీచ్ కావడం చాలా ఇన్స్పైర్‌గా ఉన్నాయి. ఇప్పుడు నౌ డేస్ యూత్ కూడా చాలా ఊగిసలాటలో ఒక తగినటువంటి అంటే మన క్వాలిఫికేషన్ తగినటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు అని కొంత ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. సో, వారికి మీరు ఒక లైన్‌లో చెప్పే ఒక ఇన్‌స్పిరేషనల్ వర్డ్స్ అంటే ఒక సొల్యూషన్ ఏంటి? ఒక్క చిన్న సందేశం సార్. నాకు తెలిసిన ఒక స్టోరీ ఒక స్టోరీ అంటే రియల్ లైఫ్‌లో హ్మ్. రియల్‌గా జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఉదహరిస్తాను సార్. ఓకే. ఆహ్, అరుణిమ సిన్హా సార్. వాట్? అరుణిమ సిన్హా. అరుణ సింహ. ఆ! ఆ! అరుణిమ ఒక లేడీ. అరుణిమ సింహ. ఆ! ఓకే. హ్మ్. ఆమె ఎవరంటే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొట్టమొదటి భారతీయ వికలాంగ మహిళ సార్. వికలాంగుల మహిళ. ఆ! ఆ! ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఫిజికల్లీ ఓకే. నైస్. హ్యాండిక్యాప్డ్. ఆ! సో, ఆమె యొక్క స్టోరీని ప్రతి ఒక్క స్టూడెంట్, యూత్ హ్మ్. తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఒక్కసారి ఈ సందర్భంగా నేను ఒక్క నిమిషము ఓకే. ఆమె స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే ఇది ఓకే. సంకల్ప బలం సార్. ఓకే. ఓకే. అదే. అదే. సంకల్ప బలం గురించి సాధించాలని ఉంటో సంకల్ప బలం. దాని గురించి అరుణిమ సిన్హా 2011లో జరిగింది సార్. హ్మ్. ఆహ్, ఆమె ఏజ్ ఆ టైంలో వచ్చి 21 ఇయర్స్ ఐ హ్మ్. థింక్. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఆమె లక్నో నుంచి ఢిల్లీకెళ్తుంది సార్ ట్రైన్‌లో. జనరల్ హ్మ్. హ్మ్. కంపార్ట్మెంట్ ట్రైన్‌లో. హ్మ్. హ్మ్. ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడు ఆమె జనరల్ కంపార్ట్మెంట్‌లో మొత్తం ఫుల్‌గా ప్యాసింజర్స్ అంతా దాంట్లో ఉన్నారు. హ్మ్. మధ్యలో ఒక చిన్న విలేజ్ ఏరియాలో వీళ్ళు దొంగలు హ్మ్. ఎవరు చైన్ స్నాచర్స్ హ్మ్. ట్రైన్ ఎక్కి దాంట్లో ఉన్న వాళ్ళందరికి కత్తులు వీటితోని హ్మ్. దోచుకోవడం స్టార్ట్ చేసిర్రు. హ్మ్. సో, వాళ్ళున్న గోల్డ్ గాని, ఆర్నమెంట్స్ అవునవును. గాని ఆ! ఏమున్నా గూడా హ్మ్. బెదిరించి హ్మ్. నగలను దోచుకోవడం స్టార్ట్ చేసిర్రు. హ్మ్. సో, ఈమె కొంచెం మెయిన్ గేట్ కొంచెం దగ్గరలోనే ఉంది. ఈమె హ్మ్. దగ్గరకి గూడాకొస్తే ఈమె అపోజ్ జేసింది. హ్మ్. ఈమె అపోజ్ జేసి ఆ పెనుగులాటలో వాళ్ళనేం జేసిర్రు, వాళ్ళు ఆమెను దోసేసిర్రు బయటికి. హ్మ్. ఆమెను ఇట్లా తోయడంతోనే ఆమె తోపులాట. కింద పడిపోయింది. కింద పడడంతోనే ఆపోజిట్‌లో ఒక ట్రైనొచ్చి ఆమె ఒక లెగ్ మీదకి ఎళ్ళిపోయింది సార్ ట్రైను. అబ్బా! ఆ! సో, ఎళ్ళిపోయిన తర్వాత ఇంక మిగిలిన బాడీ గాని, మిగిలిన లెగ్ గాని కొంచెం దూరంగా పడిపోయింది గానీ, ఒక లెగ్ మాత్రము హ్మ్. ట్రైన్ మీద నుంచి మీదన ఎళ్ళిపోయింది. పోయి ఆ! ఆ! సో, ఆ టైంలో అట్లా ఆమె నైట్ మొత్తము తెల్లవారేసరికి ఎర్లీ మార్నింగ్ వరకు గూడా ఆమె మీదగా 49 ట్రైన్స్ ఆమె మీదకి ఎళ్ళిపోయినాయి మీదన సార్. దాటుకుంట సేమ్ క్రాస్ అయినాయి. ఆ! సేమ్ అట్లనే అదే అదే కాలనీ పోయినాయి. అదే. చిన్ని అదే. ఆ! ఛిద్రం చేసుకుంటా పోయినాయి. హ్మ్. అదే టైంలో ఆమె ఇంగ కొంతసేపటి తర్వాత ఈ బ్లీడింగ్ అయిపోయి అన్‌కాన్షియస్ అయిపోయింది. అన్‌కాన్షియస్ అయిపోయింది. కొంచెం ఏదో కొంచెం కాన్షియస్‌లో ఉండి ఆ ట్రైన్ వచ్చినప్పుడల్లా మీద నుంచి పోయినప్పుడల్లా ఏదో ఇట్లా వెళ్తున్న సౌండ్. హ్మ్. అదొక్కటే కొంచెం ఆమెకి కొంచెం వినిపిస్తా ఉండే. గాలి. ఆ! అదే టైంలో ట్రాక్ అంటే ఎలుకలుంటాయి కదా సార్! ఆ ర్యాట్స్ వచ్చి కూడా ఆమె బాడీని అటాక్ కొంచెం జేసినాయి. అట. సో, ఎక్కడైతే ఆ డ్యామేజ్ అయిన కాళ్ళని గాని, ఆమె బాడీని గాని కొరకడం అవన్నీ జేసినాయి. హ్మ్. సో, ఎవరు అదంతా ఊరు బయట నిర్మానుష్యమైన ప్రదేశం గాబట్టి, ఎవరు గూడా చూడలేదు. తెల్లారుజామున సన్‌రైజ్ అయిపోయిన తర్వాత సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు చూసి, హ్మ్. ఆమెను లోకల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడము. హ్మ్. అడ్మిట్ జేసిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ ఇద్దరు రావడము. హ్మ్. సో, ఓ ఓ వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ జేసిన తర్వాత ఆమెకు కొంచెం కాన్షియస్ రావడము. అప్పుడు ఆ డాక్టర్లు జెప్పిర్రు. "అమ్మ నీకు బ్లడ్ ఎక్కించాలి ఫస్టు. ఎనస్థీషియా అవసరము. 2 నీకు సర్జరీ జేయాలనంటే, నేను నైట్ అంతా కూడా నరకయాతన అనుభవించాను. హ్మ్. సో, మీరు నాకు సర్జరీ జేస్తే హ్మ్. మీరు అనస్థీషియా ఇవ్వకుండా సర్జరీ చేస్తే నాకది పెద్ద విషయం గాదు. హ్మ్. నాకు సర్జరీ జేయండి" అని వాళ్ళకి డాక్టర్‌లకు జెప్పింది. చెప్పేసినాడా డాక్టర్? అయితే అప్పుడు వాళ్ళిద్దరు డాక్టర్లు గూడా వాళ్ళు ఈ వాళ్ళ బ్లడ్డే స్వయంగా హ్మ్. ఆ ఇద్దరు హ్మ్. డాక్టర్లే ఆమెకు బ్లడ్ ఎక్కించి సర్జరీ చేస్తారు సార్. హ్మ్. సర్జరీ చేసిన తర్వాత ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్‌కి పంపడం జరుగుతది. హ్మ్. అయితే మీన్‌వైల్ మీడియాలో ఆహ్, ఈమె మీద న్యూసు అరుణిమ సింహ టికెట్ లేకుండా ప్రయాణం చేసింది కాబట్టి
ఆ టీటీ వచ్చేసరికి భయపడి ట్రైన్ నుంచి దూకింది. ఓహో, దాన్ని ఇలా క్రియేట్ చేశారు కథని. ఆమెకు వేరే ఇష్యూస్ ఉంటే సూసైడ్ చేసుకుంది. అట్లా ఇష్యూ చేసేసరికి ఆమె చాలా బాధపడింది. నాకు జరిగింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే దానికి తోడు ఈ విధంగా జరగడము ఆమె చాలా బాధపడింది. చాలా బాధపడి దాని తర్వాత నిమ్స్ ఢిల్లీలో 1.5 months ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక లెగ్లో మల్టిపుల్ ఫ్రాక్చర్ జరుగుండే, దాంట్లో రాడ్ వేశారు, మిగిలినదేమో కంప్లీట్గా తీసేసి దానికి ఆర్టిఫిషియల్ లెగ్ చేశారు. అయితే ఆమె 1.5 months తర్వాత ఆమె క్యూర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి పోకుండా డైరెక్ట్గా బచింద్రపాల్ దగ్గరికి వెళ్ళింది. బచింద్రపాల్ ఎవరు? ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఇండియన్ మొట్టమొదటి మహిళ, ఫస్ట్ ఉమెన్. సో ఆమె దగ్గరికి పోయి, నేను నా లైఫ్ లో ఒకటే అంబిషన్ ఉంది, నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి, నాకు అన్ఫార్చునేట్గా ఇట్లా జరిగిందని అయితే ఆమె కొంచెం అపోజ్ చేసింది. అంత హెల్దీగా నార్మల్ వ్యక్తులే ఎక్కడం చాలా కష్టమైనది, మీరు ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అని కొంచెం వారించింది. అయినా కూడా ఆమె పట్టుదలతోని లేదు నేను ఖచ్చితంగా చెయ్యాలి, నా లైఫ్ అంబిషన్ ఏదని గట్టి పట్టుదలతోని ఆమె దగ్గర ఆమె హెల్ప్ తీసుకొని 1.5 years డైలీ ప్రాక్టీస్ చేసింది. ఎట్లా ఎక్కడము మొత్తం ఎవరెస్ట్ శిఖరం అనేది 1000 meters హైట్ లో ఉంటది కాబట్టి అక్కడ ఉన్న అడ్వర్స్ కండిషన్స్ ను ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా ఎక్కాలనేది ట్రైనింగ్ తీసుకొని విత్ ఇన్ 2 years లోపల ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది సార్. సో అధిరోహించి అప్పుడు చెప్పింది, నేను ఆ రోజు ఇది జరిగే హాస్పిటల్లో ఉండి నేను చెప్తే నేను ఉన్న స్థాయికి ఎవరు వినలేదు. నన్ను వాళ్ళు స్నాచింగ్ చేసి నన్ను నెట్టేసారు అనేది నేను చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితి లేరంటే నేనున్న పొజిషన్ అప్పుడు అట్లా ఉంది. ఈ రోజు కాబట్టి నేను ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి నేనంటే ఎవరో ఆ సంకల్ప బలంతో, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో నేను ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఈరోజు చెప్తున్నా అని చెప్పి ఆమెకు పద్మశ్రీ వచ్చిండే, వరల్డ్ గిన్నిస్ బుక్ లో వచ్చి అప్పుడు చెప్పడం జరిగింది. ఇట్లా సక్సెస్ అయిన తర్వాత ఆమె కథని వినడానికి ఆసక్తి చూపారు అన్నట్టు. అంతకుముందు ఎవరు పెట్టడం ఇదంతా కూడా సంకల్ప బలం. అయితే ఇప్పుడు నేను ఇదంతా స్టోరీ చెప్పడం అంతా కూడా సార్ ఇప్పుడున్న జనరేషన్ కు, ఇప్పుడున్న యూత్ కు కానీ సంకల్ప బలం యొక్క ఇంపార్టెన్స్ చెప్పడము. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ సార్. మన మీద మనం నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధిస్తాము. సంకల్ప బలము. సో ఇప్పుడున్న జనరేషన్కు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇష్టంతో కష్టపడి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కు స్మార్ట్ ఫోన్స్ కానీ ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది ప్రొఫెషనల్ లైఫ్లో చాలా మందికి పాజిటివ్ ప్లస్ అవుతుంది, కానీ పర్సనల్ లైఫ్ వచ్చేసరికి అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అది నెగిటివ్, ఎస్పెషల్లీ ఈ పిల్లల్లో, యూత్ జనరేషన్లో ఈ వీడియో గేమ్స్ కానీ ఇతరత్ర అవసరం లేని విషయాలలో దానికి ఎడిక్ట్ అయ్యి సో వాళ్ళ లైఫ్లో వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, అన్నెసరీగా అవసరమైన విషయాలకు పోతున్నారు వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ చదువు మీద ఫోకస్ చేయడం వల్ల, టూల్ గా వాడుకోవాలి, మనకు చదువు మీద ఫోకస్ చేయడం వల్ల ఎట్లా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకటి, నేను ఏదో సాధిస్తున్నాను అనే నమ్మకం కలుగుద్ది, ఏదో సాధిస్తాను అది కంటిన్యూ ఆ చదువును అనేది ఈ సంకల్ప బలంతో ఇష్టంతో కష్టపడి చదవడం వల్ల ఖచ్చితంగా సమాజంలో ఏదో ఒక రోజు మంచి స్థానంలో నిలబెడుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు అనేది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. చాలా ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరు ఒక ఉన్నత పొజిషన్ పోయి అందరూ కూడా ఒక గోల్ ఉంటే తప్పకుండా సాధిస్తారని ఒక ఇన్స్పిరేషన్ కల్పించారు. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.